పల్లెలను ప్రశాంతంగా ఉండాలి. పల్లెలు ప్రశాంతంగా ఉంటేనే వైఎస్ఆర్సీపీ నాయకులు గొడవలు సృష్టించి ఆ శాంతిని నెలకొల్పుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి కొడుమూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన దస్తగిరులు చెప్పారు. కొడుమూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైఎస్ఆర్సీపీ వారు దాడి చేసి గాయపరచడంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అనంతరం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి దస్తగిరులు మాట్లాడుతూ ఇసుక గంజాయిలు దందాలు ఆపాలని, వైఎస్ఆర్సీపీ ఆగడాలు ఆపాలని, లేకపోతే తగిన అమూల్యం చెల్లించుకో తప్పదని అన్నారు. మళ్ళీ పోయి ఇట్లా కుదరేసినారు. అయినా సరే పోయినాము. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికాడ బైక్ ర్యాలీ తిప్పి కుదలేసినారు. అప్పటికి కూడా ఇక్కడే ఉన్నాము. మళ్ళీ ఊళ్ళో లేకపోతే ఊళ్ళో అప్పుడు కట్టెలు తీసుకొని వచ్చినారు. పొడివైపు కట్టెలు రాత్రి తీసుకొని వచ్చినారు. మా మనుషులం తక్కువ ఉన్నాము, వాళ్ళ మనుషులు ఎక్కువయ్యి ఇంకా మా పోలేకపోయినాము. నిలబడి కొంటున్నారు. దెబ్బలు తట్టుకోలేక మేము గోడుమూరు చేరుకున్నాం. గోడుమూరు నుండి మళ్ళా కరోనా చేరుకొని పెద్ద హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని 17 మంది ఏ ఊరు హర్షవర్ధన్ రెడ్డి మనుషుల తర్వాత మా అన్న ఉన్నాడు. నేను పోయి దాడి చేయకుండా ఏం చేస్తాను చూస్తున్నాము అని చెప్పడం కూడా జరిగింది. మంచి లోటలు కూడా పెంచినారు. ఊళ్ళో కూడా మా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కలిసినాము. ఏమన్నా ఉంటే చూస్తున్నాం కానీ అంటే మా ఏమన్నా లేదు. అయినా కూడా సరే కోరుతున్నాం. తర్వాత కరోనా చేసుకొని విష్ణువర్ధన్ రెడ్డి దగ్గరికి వచ్చి మేము మా కోడి చెప్తున్నాము. ఈయన ఏం చేసినా మాకు సంతోషమే. వాళ్ళు మీ ఊళ్ళోనా? మీ పైన దాడి చేసిన వాళ్ళ పేర్లు చెప్పు. కొండాపురం చిన్నమతి, దయాల కేసు, దయాల రామన్న, సరే వాళ్ళ మీద కేసు పెట్టాలి. మీకు ఎంతమందికి కాయాలండి? 6 మంది కాయాలని स्टेशन సర్కేస్ కరెంట్ పోయింది సార్. ఓకేనా? గోడుమూరు మండలం కొత్తపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలని మాకు ఓటు వేయలేదు. ఈసారి టీడీపీకి ఓటు వేశారు. ఇలా ఓటు వేయడం వల్ల ప్రజాస్వామ్యాన్ని గురి చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎవరో మీకే దాకా చెప్పారు. ఇట్లాంటి చర్యలిగిన పూనుకుంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు. అందుకే వీళ్ళని ఈసారి మేము ఎస్పీ గారికి దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా వివరించడానికి మేము తీసుకెళ్తున్నాము. ఈసారి ఇలాగే కొనసాగితే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అలాగే ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తే మాకు ఓట్లు వేయలేదని ఇలాంటి నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే కమ్యూనిటీ చర్యలకు పాల్పడితే చాలా తీవ్రమైన చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాను.